హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మరి నాకు వీడియోస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ చేసేంత టైం ఉండట్లేదు. కానీ మహిళల మీద చెయ్యాలని నా యొక్క ఉత్సాహంతో చేస్తున్నాను. అందుకని మీరందరూ ఖచ్చితంగా నా వీడియోస్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఏంటంటే మహిళల కోసం ఎందుకు చేయాలనుకుంటున్నానంటే మెయిన్గా మనం తినే విషయంలో చాలా అశ్రద్ధగా ఉంటున్నామండి. ఏంటంటే ఏం చేస్తున్నామంటే ఎంతసేపు ఫాస్ట్ ఫుడ్స్ కానీ పరిగెడుతున్నాము, లేదంటే జంక్ ఫుడ్స్ తింటున్నాము. ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది ఎవరికైనా సరే, పిల్లలతోటి, ఉద్యోగాలతోటి, ఇట్లా ప్రతి పనిలోని చాలా బిజీ అయిపోయి మన కల్చర్ అంతా మార్చేసుకొని ఫుడ్ విషయంలో ఒకప్పుడు బలంగా ఎందుకు ఉండేవారంటే వాళ్ళు తిన ఫుడ్ చాలా బాగుండేదండి. కానీ మనం ఇప్పుడు ఎవరూ అలా తినట్లేదు. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ అనేదే లేకుండా అయిపోయాం మనం. అలాగే ఏదో తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతికేస్తున్నామండి. కాకపోతే మనం తినే విధానంలో మార్చుకుందాం. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఊదలు, అరికెలు, అండ్రు కొర్రలు, సామలు, ఓట్స్ ఇవి మనం ఉపయోగిస్తే మన దైనందిన జీవితంలో మనం చాలా హెల్తీగా ఉంటామండి. ఎందుకు ఇంత నేను కన్ఫామ్గా చెప్తున్నానంటే నేను నియర్లీ 1 ఇయర్ నుంచి వైట్ రైస్ అప్పుడప్పుడు తింటూ మిల్లెట్స్తో బ్యాలెన్స్ చేస్తున్నాను. 18 ఇయర్స్గా తగ్గని నా గ్యాస్ట్రిక్ ఏదైతే ఉందో, గ్యాస్ట్రైటిస్, నాకు సివియర్ గ్యాస్ట్రైటిస్ అండి. ఏదో చెప్తున్నాను అనుకోవద్దు, నాకు చాలా సివియర్ గ్యాస్ట్రైటిస్. ఎన్ని సంవత్సరాలు ట్యాబ్లెట్స్ వాడానో నాకునే డాక్టర్స్కి తెలుసండి. మనం గ్యాస్ట్రిక్ నుంచి బయటపడాలంటే మనం తినే విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇడ్లీ అంటాం కానండి, ఇడ్లీ వలన గ్యాస్ట్రిక్ ఇంకా పెరుగుద్ది. అది నేను అనుభవంలో తెలుసుకున్నాను. యాక్చువల్గా ఎన్ని మందులు వాడినా ఎవ్వరూ నన్ను ఇడ్లీ తినద్దని చెప్పలేదు. కానీ నా అంతటి నాకే ఎందుకు ఇడ్లీ మానేస్తే తగ్గుతుందేమో అని ఇడ్లీ తిని చూశాను, ఇడ్లీ మానేసి చూశాను, ఇడ్లీ తిని చూశాను, ఇడ్లీ మానేసి చూశాను. అప్పుడు నాకు చాలా బెనిఫిట్స్ కనిపించాయి. ఇడ్లీ మానేస్తే గ్యారంటీగా గ్యాస్ట్రిక్ తగ్గుద్ది అని. నెక్స్ట్ పొట్ట కూడా బాగా పెరుగుతుంది. ఏజ్ పెరిగిన కొద్దీ పొట్ట పెరగడం కామను. కానీ ఆ పొట్ట కూడా రాకుండా మనం సేవ్ చేసుకోవాలి, మనల్ని మనం చక్కగా స్లిమ్గా ఉంచుకోవాలి అని అనుకుంటే కనుక మనం తినే విషయంలో కొద్దిగా శ్రద్ధ చూపుతామండి. ఉద్యోగాలతో మనం పరిగెడుతున్నాం కదా, ఆ స్ట్రెస్ నుంచి మనం బయటికి రావడానికి తినే విషయంలో కూడా శ్రద్ధ చూపిస్తే మనకి అన్నీ కూడా బాగుంటాయి. ఏంటంటే బయట పిండ్లు అమ్ముతున్నారు, రాగి పిండి అమ్ముతున్నారు, నెక్స్ట్ మల్టీ మిల్లెట్ పౌడర్ కూడా అమ్ముతున్నారు. కానీ మొన్న నేను కొందామని షాప్కి వెళ్ళానండి. అస్తమాను చెయ్యలేక కడుక్కొని ఆరబెట్టుకొని ఏపుకొని అమ్మో చేయడం చాలా కష్టంగా ఉంది అని చెప్పి షాప్కి వెళ్ళి, ఏమండి మీరు కడిగే చేస్తారా పిండి అని అడిగాను. కానీ అబ్బాయి లేదండి మేము అలా కడగమండి, డైరెక్ట్గా వేసేస్తాం, మిల్లుకి ఆడేస్తాం అని అన్నారు. అమ్మో అలాగైతే నాకు ఇవ్వకండి, నాకు రాగులు సజ్జలు సెపరేట్గానే ఇవ్వండి, అన్ని ఐటమ్స్ అని చెప్పి అన్నీ సెపరేట్గా తీసుకొని దేనికి దానికే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని, ఇది టైం ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుంది కానండి మనం శ్రద్ధ తీసుకోవాలంటే మరి తప్పదు ఇలాంటి వాటి విషయాల్లో. ఎందుకంటే మనం క్లీన్ చేసుకునే దానిలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. కష్టపడినా కొంచెంసేపు దానిలో చాలా బాగుంటుంది. అన్నీ శుభ్రంగా కడగండి, శుభ్రంగా ఆరబెట్టండి. ఒక్క సండే ఉపయోగించండి వీటి కోసం, మిగతా రోజులు అక్కర్లేదు. ఎందుకంటే మీరు పావు కేజీ చేసుకున్నారంటే 6 నెలలు వస్తుందండి పిండి. పావు కేజీ కలిపి అన్ని రకాలు రాగుల పావు కేజీ, కొర్రలు పావు కేజీ, జొన్నలు పావు కేజీ, సజ్జల పావు కేజీ, సామలు పావు కేజీ, ఊదలు పావు కేజీ, అండ్రుకొర్రలు పావు కేజీ, 100 గ్రాములు ఓట్స్ ఇట్లా తీసుకొని ఇవన్నీ కలిపి మీరు పౌడర్ పట్టించుకుంటే డబ్బాడు పౌడర్ అవుతుంది. ఆ డబ్బాడు పౌడర్ మనం మినిమం 6 మంత్స్ తాగొచ్చు. వీటిని దోశలుగా వేసుకోవచ్చు, వీటితో జంతువులు వండుకోవచ్చు, వీటితో మనం ఏ ఐటమ్ అన్నా తయారు చేసుకోవచ్చండి. నేనైతే జంతువులు కూడా ఈ పిండితోనే తయారు చేసుకుంటాను, దోశలు కూడా ఈ పిండితోనే వేసుకుంటాను, మల్టీ మిల్లెట్ మాల్ట్ కూడా దీంతోనే చేసుకుంటాను. ఎట్లా అంటే మల్టీ మిల్లెట్ మాల్ట్కి మనం చేయాల్సిన పనులు ఏమీ లేవండి. దీంతోపాటు ఇంకొక విషయం అండి, ఏంటవి గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, బాదం పప్పు, జీడిపప్పు, ఇంకోటి పిస్తా పప్పు, ఈ 6 తీసుకోండి. మంచి ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ ఇది. మనకి ప్రోటీన్ కావాలి, ఇందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఇవి దేనికి దానికి యాపండి, కడగద్దు వీటిని, మాత్రం కడగకూడదు వీటిని.
శుభ్రంగా దోరగా జస్ట్ అలాగే వేపండి. ప్రతి ఐటమ్ దేనికి దానికే వేపండి, కలిపి వేపద్దు. ఎందుకంటే కొన్ని కొన్ని తొందరగా ఎగిపోతే కొన్ని త్వరగా ఏగవు. జీడిపప్పు అనగా బాదం పప్పు అనగా కొద్దిగా టైం తీసుకుంటుంది. కానీ ఈ గుమ్మడి గింజలు ఇవి ఫాస్ట్గా ఎగుతాయి. ఇవన్నీ వేపేసి శుభ్రంగా చల్లారనిచ్చి ఇదంతా కూడా పౌడర్ పట్టించుకోండి. పౌడర్ పట్టించుకొని సెపరేట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. మార్నింగ్ మీరు జావ కాసుకునేటప్పుడు ఒక మనిషికి కావాలంటే 2 గ్లాసులు నీళ్ళు పొయ్యి మీద పెట్టుకోండి. 2 గ్లాసులు నీళ్లు కొద్దిగా బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత 1 గ్లాసు నీళ్ళల్లో 3 స్పూన్లు మల్టీ మిల్లెట్ పౌడరు, 1 స్పూను ఈ సీడ్స్ పౌడర్ కలిపి ఈ వేడివేడి నీళ్ళల్లో పోయండి. పోసి 10 నిమిషాలు అట్లా తిప్పండి. తిప్పినప్పుడు అది కొద్దిగా ఉడుకుద్ది. ఉడికిన తర్వాత వేడివేడి దానిలోనే పెరుగుతో చేసిన మజ్జిగ, పెరుగుని అంటే నీళ్లు పోసేయకూడదు. పెరుగు ఎప్పుడుని పలచగా ఉండకూడదు. ఇది పలచగా ఉండి అది పలచగా ఉంటే టేస్ట్ ఉండదు. పెరుగుని శుభ్రంగా మజ్జిగలాగా చేసి దీన్ని కూడా అందులో వేసేసి శుభ్రంగా తొరపండి. 2 గ్లాసులు మజ్జిగ వేయండి. మజ్జిగ వేసి శుభ్రంగా సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్ కోసం. అది బాగా తిరగబోసి మార్నింగ్ 2 గ్లాసులు తాగండి. మీరు తాగలితే ఇంకో గ్లాస్ కూడా తాగొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మధ్యాహ్నం కూడా తాగొచ్చు దీన్ని. మనం రోజుకి 4-5 సార్లు తాగినా కూడా మనకు ఆకలి ఎక్కువ వేయదండి. నెక్స్ట్ హెల్తీగా ఉంటాము, మనం యాక్టివ్గా కూడా ఉంటాము. నేను తాగాను కాబట్టి చెప్తున్నాను. పలచగా తాగేవాళ్ళు ఇష్టంగా పలచగా తాగితే పలచగా చేసుకోండి. లేదు కొద్దిగా చిక్కగా ఉండాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు తక్కువ వేసుకొని చేసుకోండి. ఎలా చేసినా మనకి కడుపులోకి మాత్రం వెళ్తుంది కాబట్టి మనకు హెల్తీగా ఉంటాము. నెక్స్ట్ అలా చేయండి. అంతేకాదు ఇది ఒక్కటే కాకుండా మీరు ఎందుకంటే మన గుమ్మడి గింజలని వీటిని రోజు నానబెట్టుకొని తినాలంటే అది పెద్ద పని. మనం రోజు నానబెట్టి ఆ తొక్కలు ఒలిచి అది తినలేము కాబట్టి నేను సింపుల్ వేలో ఇలా తయారు చేసుకుంటున్నాను. పొడులు చేసేసుకుంటే స్టోర్ చేసుకుంటే రోజు వాడుకోవడానికి బాగుంటుంది కదా. లేదంటే పొద్దున హడావుడిగా డ్యూటీకి వెళ్తాం, మనం వెళ్ళేటప్పుడు గబగబా తొక్కలు వలవలేం. లేదా ఇంట్లో ఉండే మహిళలు అయితే పిల్లలు క్యారీలు పెట్టుకోవాలి, వాళ్ళని స్కూల్స్కి పంపించుకోవాలి, ఆ హడావుడిలో ఉండి తొక్కలు పొలుచుకోలేక అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక సండే మనం దీనికోసం కేటాయిస్తే ఈ పని చేసుకోవడానికి మనం ఎవ్రీడే ఈ మల్టీ మిల్లెట్ మాల్ట్ తాగడానికి అవుతుంది, ఈ సీడ్స్ తినడానికి అవుతుంది. అంటే సీడ్స్ కూడా ఇందులో కలిపేస్తున్నాం కదా, సో అట్లా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కావాలనుకుంటాం, ఏవో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఈ సీడ్స్ పౌడర్ అన్నీ ఉన్నాయి కదా, ఏదైతే 6 రకాల సీడ్స్ కలిపి పౌడర్ చేసామో అంతేకాకుండా విడిగా అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు ఈ 3 కూడా వేపుకొని ఈ మార్నింగ్ ఏదైతే మనం సీడ్స్ పౌడర్ తయారు చేసుకున్నామో వాటికి ఈ పౌడర్ కూడా మిక్స్ చేయండి. ఏంటంటే అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు ఇవన్నీ 100 గ్రాములు తీసుకున్నారనుకోండి, ఒక చిన్న కప్పుడు కొబ్బరి పొడి కూడా తీసుకోవాలి. ఇందులో చూడండి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఇంగ్రీడియంట్సే తప్ప ఇందులో మనకి ఏది కూడా హానికరం చేసేవి లేవు. వీటిలన్నిటిని కూడా శుభ్రంగా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకొని ఈ సీడ్స్ పౌడర్ని ఈ పౌడర్ని కలిపేసుకొని పొయ్యి మీద ఒక 1/2 కేజీ బెల్లం పెట్టండి. పెట్టి కొద్ది శుభ్రంగా పాకం వచ్చేలాగా, తీగ పాకం వచ్చేలాగా చేసుకొని దీనిలో ఆ పౌడర్ని అందులో నెయ్యి వేయండి. ఆ పౌడర్ వేసిన బెల్లం పాకం చేసుకునే దానిలో నెయ్యి కూడా వేయండి. వేసిన తర్వాత మళ్ళీ ఏంటవి ఇలాచీ పౌడర్ కూడా వేయండి. వేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పిండిలో కలిపేసి దీన్ని ఉండల్లాగా చేసుకొని రోజుకు ఒక 2 ఉండలైనా సరే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినండి. మీ పిల్లలకు కూడా పెట్టండి. అది చాలా హెల్తీగా ఫుడ్, అది చాలా హై రిచ్ ఫుడ్ కూడా మనకి. ఈ బండ్ల దగ్గరికి వెళ్ళి ఆ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, ఆ శనగపిండి బజ్జీలు తింటున్నాం కదండి. దానికన్నా ఇది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన హెల్త్ని మనం కాపాడుకుంటాం. అందువలన మనం ఇట్లా ఫుడ్ ప్లాన్ చేసుకుంటే మనకి హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే లేడీస్ తొందరగా సిక్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మన ఇంట్లో చేసే పని, వీధిలో ఆఫీసులకి వెళ్ళి చేసే పని, ఇవంతా ఓవర్ స్ట్రెస్ ఉంటుంది మన మీద. ఎందుకంటే బాధ్యత ఎక్కువ భర్తలదే ఉన్నా కూడా ఎక్కువ 80% లేడీస్దే ఉంటుందండి. 20% జెంట్స్ది ఉంటుంది. ఏంటంటే వాళ్ళు జాబ్స్కి వెళ్తారు, వాళ్ళకి మనం టైంకి అన్నీ రెడీ చేసి పెడతాము. అందువల్ల వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. నేను పూర్తిగా ఉండదని చెప్పట్లేదు, కానీ వాళ్ళు తినే ఫుడ్ కూడా కొద్దిగా మార్చుకుంటే బాగుంటుంది. కాకపోతే లేడీస్కి తొందరగా బోన్స్ అరిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని కనడం వలన ఇట్లా చాలా రకాల హెల్త్ ఇష్యూస్. ఎందుకంటే వాళ్ళకి
సీజర్ అయిందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎనస్థీషియా ఇస్తారు. ఎనస్థీషియా వలన కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ సర్జరీస్ అని ఏదైనా సరే లేడీస్కి హిస్టెక్టమీ సర్జరీస్ అవుతూ ఉంటాయి ఓవర్ బ్లీడింగ్ కారణంగా. ఇలాగ లేడీస్ ప్రతి విషయంలో కూడా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారండి. లేడీస్ విషయంలో మరి నేను అందుకనే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను. ఇవి అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ పాటించరు, మ్యాక్సిమం పాటించరు. ఇది పాటించాలి, కనీసం నా వీడియోస్ చూసన్నా పాటిస్తారన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను వీడియోస్ని చేయడానికి ఇష్టపడుతున్నానండి. అందుకని నేను చెప్పేవన్నీ మ్యాక్సిమం చెయ్యండి. మీకు కనుక చేసుకోలేకపోతున్నామంటే నాకు చెప్పండి. నేను మళ్ళీ ఈసారి కూడా మీరు నాతో ఒక్క ఫోన్ చేసి మాట్లాడితే నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. దీనిలో నోట్ చేసుకోండి. మీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేసి చెప్పండి ఎలా చేయాలి ఏంటని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నా ఫోన్ నెంబర్ 9441733585. బాయ్.